రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 3,13,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం ఉదయం మున్సిపల్ పాలక వర్గంతో కలిసి పటాచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధికి దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసినప్పుడే వారి మన్ననలు పొందుతామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానిక పరిశ్రమల ద్వారా సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అనంతరం గుమ్మదలలో నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో భాగంగా ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు పొద్దున 7:30 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సీసీ రోడ్సు, డ్రైన్స్, ముద్రాజ్ భవనము, మౌలిక వసతులన్నీ సమకూర్చడానికి 3,12,00,000 రూపాయలతోటి ఈరోజు గుమ్మడిదల మున్సిపాలిటీలో మున్సిపల్ ఫండ్స్తోని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో స్థానిక ప్రజల కోసం, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు సమకూర్చడంలో కౌన్సిలర్లందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది, కౌన్సిలర్ల పైన, మన పైన. కాబట్టి ఎక్కడ విస్మరించకుండా జవాబుదారీగా పనిచేసినట్టయితే తప్పకుండా మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ సంధ్యా గారు, కౌన్సిలర్లు, పత్రికా సోదరులు, మున్సిపల్ నాయకులు, మున్సిపల్లో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులందరూ ఆపోజిట్